నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు అజ్మీరా ఫ్యాషన్. నేను మీ ఫ్రెండ్ సంధ్యాని. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. చెప్పాలంటే సూరత్లోని బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అజ్మీరా ఫ్యాషన్ అండి. సో మీ అందరికీ తెలుసు, అసలు ఈవెన్ ఒక చిన్న వస్తువు ఉందనుకోండి, సపోజ్ ఒక శారీ కావచ్చు, ఒక జీన్స్ కావచ్చు, ఒక కుర్తీ కావచ్చు, ఏదైనా పర్లేదు, అది మనం కొనుక్కుంటాం, వేసుకుంటాం. బట్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు దాన్ని ఎట్లా తయారవుతుంది, ఎట్లా తయారు చేస్తే దానికి ఇంత మనకి ప్రాపర్గా మనకు వచ్చేస్తుంది, అసలు ఏముంటుంది దాంట్లో అడిగి మీరు చాలా ఎప్పుడైనా ఆలోచించారా? సో దాని గురించి చెప్పాలంటే మనకి చీరలు కూడా చాలా వెరైటీస్ కూడా ఉంటాయి. మనకి చీరలలో కూడా లైక్ మన దగ్గర డైలీ వేర్ చీరలు కావచ్చు, మెత్తడి చీరలు కావచ్చు, కాంజీవరం చీరలు కావచ్చు, పట్టు చీరలు కావచ్చు, సిల్క్ శారీస్ కావచ్చు, బ్రాసో కలెక్షన్స్ కావచ్చు, అన్నిటికీ మనకి డిఫరెంట్ వేస్గా ఉంటుంది ఒక్కొక్క క్రియేట్ కావడానికి. మనకి పట్టు చీరలు డిఫరెంట్గా ఉంటుంది, కాంజీవరం చీరలు డిఫరెంట్గా ఉంటుంది, డైలీ వేర్లో డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క తిరిగా మనకు వచ్చే శారీ క్రియేషన్ అవుతుంది. ఒక్కొక్క తిరిగా మనకి తయారవుతుంది అనమాట. సో దాంట్లో కూడా చెప్పండి, మన దగ్గర సిల్క్ శారీస్ కూడా బోల్ని క్రియేషన్ కూడా ఉంటుంది. సో సిల్క్ శారీస్ ఎలా ఉంటుంది అంటే మనకి వచ్చేసి మనకి పట్టు పురుగులు ఉంటుంది కదా. సో పట్టు పురుగుల నుంచి మనకి సిల్క్ శారీ మనకి ప్రాపర్ వచ్చేసి మనకి మొత్తం తయారవుతుంది అనమాట. సో పట్టు పురుగులు ఎలా ఉంటుందంటే మనకి ఫస్ట్ మనకు చిన్న గుడ్డు లెక్క మనకి ఎగ్ ఫామ్ లెక్క ఉంటుంది. సో అది ఎలా ఉంటుంది, ఎంత చిన్నగా ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ ఒక చిన్న పేపర్ తీసుకుని ఒక చిన్న పెన్తో మనకి డాట్ చేశారనుకోండి, అది ఎంత చిన్నగా కనిపిస్తుంది. అదేవిధంగా అంత చిన్నగా ఉంటుంది మనకి ఎగ్ ఫామ్ అనేది. దాని ద్వారా ఏంటంటే మనకి అదొక ఫస్ట్ ప్రాసెసింగ్ అనమాట. సో కొంచెం చిన్న గుడ్డు టైప్లో ఉంటుంది. దాంట్లో నుంచి ఒక లార్వా తీస్తారు. లైక్ ఎలా అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టు పురుగు వచ్చేసి మల్బరీ ఆకులను తింటూ ఉంటుంది. సో మల్బరీ ఆకులను తింటూ ఒకటి లార్వా అనేది ఒకటి క్రియేట్ చేస్తుంది. సో దాని ద్వారా ఏమవుతుంది, దాని ఒక పైన ఒక స్కిన్ ఉంటుంది కదా, మొత్తం స్కిన్ ఊడిపోవడం కావచ్చు. అండ్ దాని తర్వాత వచ్చేసి అది అయిన తర్వాతకి మళ్ళీ అది అట్లా స్కిన్ మొత్తం ఊడిపోయిన తర్వాతకి అది వచ్చేసి నెక్స్ట్ దశ వచ్చేసి ఏమవుతుంది అంటే ఆ గుడ్డు కావచ్చు, అదొక వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి అదొక లార్వా కావచ్చు. దాని తర్వాత వచ్చేసి ఫ్యూఫర్ దశ అని అంటారు. సో అది ఎలా ఉంటుంది అంటే మొత్తం అది దానికి ఆ పట్టుపురుగు అది రక్షించుకోవడం కోసం. సో దాన్ని రక్షించుకోవడం ఏం చేస్తుంది అంటే దాని చుట్టుపక్కల వచ్చేసి మొత్తం ఒక కుప్పున్స్ అని ఉంటుంది. లైక్ ఒక చిన్న ఎగ్దం సన్నగా ఒక దారం ఉంటుంది అనమాట. సో ఆ దారంతో మొత్తం దాని యొక్క మొత్తం శరీరం కావచ్చు, లైక్ దాని యొక్క మొత్తం చుట్టుపక్కల వచ్చేసి ఒక చిన్న దారంతో మొత్తం అది దాంతో మొత్తం కట్టేసుకుంటుంది అనమాట. సో దాని ద్వారా వచ్చేసి చిన్న పురుగుల టైప్లో లైక్ మొత్తం ఒక చిన్న ఎగ్ టైప్లో మనకు వచ్చేసి ఒక చిన్నగా మనకి ఎగ్ టైప్లో మొత్తం ఫామ్ అవుతుంది. సో అది మొత్తం బాడీ మొత్తం చుట్టుకోవడానికి మినిమం వచ్చేసి ఒక 3 to 4 వీక్స్ పడుతుంది. సో ఒక 3 to 4 వీక్స్ పడ్డ తర్వాతకి అది ఏమవుతుందంటే అది ఓన్లీ పట్టుపురుగులు లోపల ఉండిపోతుంది. సో దానిపైన వచ్చేసి మొత్తం కుక్కున్ తయారవుతుంది అనమాట. సో కుక్కున్ ఎలా ఉంటుంది అంటే దాని లోపల వచ్చేసి పట్టుపురుగు ఒకవేళ అది మొత్తం చీల్చుకొని బయటకు వచ్చేసింది అనుకోండి, సో మనకి అది ఈవెన్ శారీస్ తయారు చేయడానికి ఉపయోగపడదు కాబట్టి. సో అది అట్లా ఉన్నప్పుడే అంటే చిన్న గుడ్డు ఫామ్ అయినప్పుడే లైక్ కుక్కున్ తయారైనప్పుడు దాంట్లో ఏం చేస్తారంటే గుడ్డు తయారైనప్పుడు ఏం చేస్తారంటే సో ఫ్రెండ్స్ దాని తర్వాత వచ్చేసి అది గుడ్డు మొత్తం అట్లా మొత్తం బాయిల్ చేసిన తర్వాత దాంట్లో వచ్చేసి ఒక చిన్న దారం తయారవుతుంది. దాన్ని రేషం దాగా అంటారు. సో అది ఏంటంటే మనకు వచ్చేసి 3 లేయర్స్లో ఉంటుంది. అంటే మనకు వచ్చేసి మధ్యలో వచ్చేసి కొంచెం మనకి మధ్యంగా దారం కావచ్చు, దానిపైన వచ్చేసి ఒక చిన్న లేయర్తో పాటు చిన్నగా వచ్చేసి మనకి 3 దారాలు ఉంటాయి. సో దాంతో పాటు చిన్న ఒక దారం తయారవుతుంది. అది మనకి చాలా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి దాంతోపాటు పట్టు చీరలు ఈజీగా నేస్తారనమాట. ఇవి ఎక్కువ చెప్పాలంటే మనకి దేశంలో ఎక్కువ నడుస్తుంటుంది. లైక్ మనకి తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, వీటితో పాటు మంచిగా శారీస్ మంచిగా తయారు చేస్తారు. అది కూడా మనకి మగ్గం మీద అనమాట. సో ఒకప్పుడు ఏంటంటే మగ్గం మీద చాలా ఎక్కువ శారీస్ నేస్తూ ఉంటుండే. సో అప్పుడు ఏంటంటే ఒక మినిమం ఒక 7 days పట్టొచ్చు, లేకపోతే ఒక్కోసారి 30 days కూడా పట్టొచ్చు మనకి శారీస్ తయారు కావడానికి, శారీస్ మొత్తం నేయడానికి. బట్ అప్పుడు అలా జమానా ఉంటుండే, మొత్తం మనకి శారీస్ తయారు కావడానికి మినిమం ఒక 1 month పడుతుండే. బట్ ఒక్కటే శారీ కాదు, మినిమం ఒక్కసారి స్టార్ట్ చేశారనుకోండి, మినిమం అందులో ఒక 7 శారీస్ ఉంటుండే. ఒక 7 శారీస్ని కంటిన్యూగా వాళ్ళు మగ్గం మీద నేస్తుంటే మినిమం ఒక 35 days కావచ్చు, 40 days కావచ్చు, ఆ విధంగా పడుతుంది. సో అంత లాంగ్ టైం పడుతుంది. ప్లస్ మన దానికి ఎక్కువ టైం కూడా పడుతుంది. అండ్ మనకి శారీస్ తక్కువలో శారీస్ తయారవుతాయి కాబట్టి ఇక్కడ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చెప్పాలంటే సూరత్ గురించి, సూరత్లో ఎలా ఉంటుందంటే శారీస్ అనేటివి తొందరగా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి మషిన్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కాబట్టి, అంటే మషిన్ మీద తయారవుతాయి కాబట్టి ఇక్కడ మీకు రేషన్ దాకా లైక్ మనకి దారం కావచ్చు, ప్రతి ఒక్కటి మీకు మషిన్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి మషిన్తో చేస్తారు కాబట్టి ఇక్కడ మీకు 1 dayలోనే ఒక మషిన్ మీద అక్కడ మీకు మగ్గంతో నేస్తారు. మనకి దేశం ఎలా ఉంటుంది మగ్గంతో నేస్తారు కాబట్టి మీకు ఒక మినిమం ఒక 30 days పట్టొచ్చు. బట్ ఇక్కడ సూరత్లో ఎలా ఉంటుంది అంటే ఒక 1 dayలోనే ఒక మషిన్ మీద మనకు వచ్చేసి
ఒక 30 చీరలు ఒక్కటే మషిన్ మీద తీస్తారు కాబట్టి అందుకే అంత ఫాస్ట్ ప్రొడక్షన్ కూడా అవుతుంది అండ్ ఎక్కువ ఇక్కడ నుంచి ఈజీగా సేల్ కూడా చేయొచ్చు. సో ఎందుకంటే కొంచెం వాటికి హెవీ డిమాండ్ ఉండొచ్చు, హెవీ కానీ ప్రైస్ ఉండొచ్చు, బట్ ఇది తక్కువ ప్రైస్ దీంట్లో ఉన్నా కానీ ఇవి కూడా మీకు లైక్ దాంతో సరిగ్గానే ఇది ఉంటుంది కాబట్టి ఇవి కూడా మీకు తొందరగా సేల్ కూడా అయిపోతాయి కాబట్టి ఇవి కూడా కలిసి మీ బిజినెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ చెప్పాలంటే కలెక్షన్స్ ఎలా ఉంటుంది అంటే మనకి ఇక్కడ కూడా క్వాలిటీ కూడా బెస్ట్గా కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఇవే కాదు, సిల్క్లే కాకుండా మనకు వచ్చేసి డైలీ వేర్ శారీస్ కావచ్చు, లేకపోతే మనకి బ్రాసో కలెక్షన్స్ కావచ్చు, అండ్ మనకి సిల్క్ శారీస్లో కూడా చాలా వెరైటీస్ కూడా ఉంటాయి. మనకి పట్టు చీరలు ఉంటాయి, కాంజీవరం చీరలు ఉంటాయి, ఆర్గెంజా శారీస్ కావచ్చు, చందేరి సిల్క్ కావచ్చు, డోలా సిల్క్, ఇలా మనకి సిల్క్లో చాలా వెరైటీస్ కూడా ఉంటాయి. అండ్ మన తెలంగాణలో వచ్చేసి ఎక్కువగా చెప్పాలంటే మనకి గద్వాల్ శారీస్ కావచ్చు, అండ్ మనకి పోచంపల్లి శారీస్ కావచ్చు, వీటికి కూడా ఒక్కొక్క ఏరియాలో మనకి కాంజీవరం చెప్పాలంటే మనకి కాంచీపురంలో ఎక్కువ కాంచీపురంలో మాత్రమే నడుస్తుంది. లైక్ కాంచీపురం శారీస్ ఎలా ఉంటుంది అంటే మనకి అది కాంచీపురం ఒక ఏరియాలో మాత్రమే అక్కడ స్టార్టింగ్ చేశారు వాళ్ళు, ఎలా చేయొచ్చు శారీస్ అనేసి. సో అక్కడ వాళ్ళు క్రియేషన్ చేశారు కాంచీపురంలో. సో అక్కడ నుంచి మనకి కాంచీపురం శారీస్ కూడా నేయడం స్టార్ట్ చేస్తారు. సో అదే విధంగా ప్రతి ఒక్కటి పోచంపల్లి కూడా మనకి పోచంపల్లి ఏరియా నుంచి మనకి అక్కడ శారీస్ మగ్గమి నేయడం కావచ్చు, గద్వాల్ శారీస్ గద్వాల్లో క్రియేట్ చేయడం కావచ్చు, ఆ విధంగా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ఏరియా ఉంటుంది. బట్ ఇక్కడ సూరత్లో ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్కటి స్టేట్ నడిచే కలెక్షన్స్ మనకి ఓన్లీ తెలంగాణనే కాదు, ఒడిశా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ముంబై సైడ్ కావచ్చు, ప్రతి ఒక్క చోట నడిచే కలెక్షన్స్ అన్నీ కూడా సూరత్లో క్రియేషన్ అవుతుంది, సూరత్లో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. కాబట్టి మీరు డైరెక్ట్ ఒక మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి తీసుకొని కూడా బిజినెస్తో యాడ్ చేసుకోవచ్చు. అండ్ వీటికి కూడా మంచి మీ సేలింగ్ కూడా ఈజీగా వీటిని కూడా చేయొచ్చు అనమాట. సో ఇంకా చెప్పండి, ఇంకా చాలా కలెక్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు విజిట్ కూడా చేయొచ్చు ఒకసారి అజ్మీర్ ఫ్యాషన్కి. ఇక్కడ కలెక్షన్స్ కూడా ఉంటుంది, బెస్ట్ క్వాలిటీ కూడా ఇక్కడ నుంచి ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. సో ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కూడా తప్పకుండా కమెంట్ మీద తెలియజేస్తూ కూడా ఉండొచ్చు. అండ్ ఒక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ కలుద్దాం, అంతవరకు నమస్కారం.